అయినా కూడా దేవుడు నిర్ణయించినటువంటి పరిమితిని మనం దాటి జీవించలేం. అందుకే జేపీ గారి యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు అక్కడితో ముగించాలని నిర్ణయించారని మనమందరం నమ్మి మరి అట్టి ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సందర్భంలో. అంతే, ప్రభా ఇదే నీ చిత్తం అయితే నేను ఐ విల్ ఒబే టు యువర్ విల్, ఇదే నీ దయ అయితే, ఇదే నీ ఆలోచన అయితే మాత్రం నేను దానికి లోబడతానని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళాల్సిందే. పుట్టి మరణించకుండా దేవుని సన్నిధికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. పుట్టారు కానీ మరణించలేదు. వాళ్ళిద్దరూ పుట్టారు, మరణించకుండానే దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. గుర్తుంటారా మీకు? ఎస్, హనోకు ఏలియా ఇద్దరు పుట్టారు కానీ మరణించకుండా దేవుని సన్నిధికి చేరిపోయారు. వాళ్ళ కొరకు దేవుడు మరొక ప్లాన్ ఏర్పాటు చేశారు అనుకోండి, అది వేరే సందర్భం. అది దేవుడు వారు పుట్టారు కానీ మరణించకుండా దేవుని సన్నిధికి చేరారు, నిజమే. పుట్టకుండా కూడా మరణించిన వారు ఇంకో ఇద్దరు ఉన్నారు. పుట్టకుండా కూడా మరణించిన బిడ్డ ఏంటి? అసలు పుట్టాలిగా మరణించాలంటే, కానీ పుట్టకుండా కూడా మరణించిన వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారు. ఆదాము, చెప్పండి, ఆదాము అతని భార్య అయినా చనిపోయారు. వాళ్ళు పుట్టారా? వాళ్ళు పుట్టలేదు, దేవుడు మాత్రమే తయారు చేశాడు. ఉనికిలోకి రావడమే యవనస్తులుగా ఉనికిలోకి వచ్చారు. పుట్టలేదు. మనందరిలాగా బాల్యం వాళ్ళకి తెలియదు. ఆదాముకి బాల్యం తెలియదు, అవ్వకి